నమస్కారం. దీనికి మనం ఇప్పుడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించి కన్స్ట్రక్షన్ ఏరియాలో మనము నిలబడి ఉన్నాం. ఇది జనవరి 27, 2026 నాడు ఇక్కడ పనులు ప్రారంభించడానికి మనం కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మన 16th ఆగస్టు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయించుకున్నాము. ఈ రోజు వరకు జరుగుతున్న, ఇప్పుడే మీరు కూడా చూశారు, మొత్తము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ క్లాస్ రూమ్స్, తర్వాత హాస్టల్ 1, హాస్టల్ 2, హాస్టల్ 3, అదేవిధంగా ప్రిన్సిపల్ బిల్డింగ్ మరియు డార్మెటరీ వచ్చి ఇక్కడ డైనింగ్, అవి ఇక్కడ మొత్తము 6 బిల్డింగ్స్కి గాను 3 గ్రౌండ్ లెవెల్ పైనే రావడం జరిగింది. అంటే ఫ్లోరింగ్ లెవెల్ వచ్చినాయి. 3 మెయిన్ బ్లాక్స్ హెవీ వర్క్ ఉన్న బాబది 3 కూడా వచ్చినాయి. తర్వాత 1 గ్రౌండ్ లెవెల్కు వస్తున్నాయి. మిగిలినవి కూడా ఎట్టి పరిస్థితులు ఇప్పుడు వారి కాంట్రాక్టర్ వాళ్ళ చీఫ్ ఇంజనీర్ కమ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడ ఉన్నారు. రేపు 2027 జూన్ ఇక్కడ పాఠశాల విత్ స్టూడెంట్స్ తోటి ప్రారంభించాలనేది నా పట్టు. ఇప్పటివరకు ప్రోగ్రెస్ చూస్తే వీళ్ళకి ఈ క్లస్టర్లో 5 స్కూల్స్ వచ్చినాయి, 2 స్కూల్స్ ప్రారంభమైనాయి. మనకన్నా ముందు కూడా గన్పూర్ స్టార్ట్ అయింది. వాస్తవంగా అక్కడ ల్యాండ్ అవైలబుల్ వల్ల కొంచెం మనకు ల్యాండ్ డిస్ప్యూట్స్ మనకు కొన్ని అవి క్లియర్ చేసుకుంటాం వల్ల వాస్తవంగా ఒక 3-4 నెలలు లేట్ అయినాం మనం. బట్ ఈవెందో ఈరోజు వీళ్ళు ఇప్పటికి ఇది 5వ ఇది మనం విజిట్ చేయడం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. కొబ్బరికాయ కొట్టినాడు 2 రోజులు పెట్టి ఇప్పటివరకు 5-6 సార్లు మనం విజిట్ చేసినాం. ప్రోగ్రెస్ చూస్తే ఈ వర్షాకాలం అయినా కూడా ప్రోగ్రెస్ గతంలో కన్నా కూడా తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు. రాబోయే రోజులలో ఎందుకంటే ఈ సివిల్ వర్క్స్ అన్నీ దసరా నుండి ఫుల్ ప్లెడ్జ్గా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు దగ్గర 250 మంది 250 మంది పనిచేస్తున్నారు. ఇంకో 50 మంది వితిన్ 10-15 డేస్లో వస్తున్నారు. తర్వాత ఇంకొక బ్యాచ్ ఇంకో 50 మెంబర్స్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 300 to 350 మెంబర్స్ పీక్ సీజన్లో ఇక్కడ అందరూ అందుబాటులో ఉండి చేయడం జరుగుతుంది. ఏదైనా మన ఇంజనీర్స్ ఉన్నారు, వారు కూడా ఒకటే నేను చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జూన్లో స్కూల్స్ ప్రారంభమైనప్పుడు దీన్ని ఫుల్ ప్లెడ్జ్గా, లేదా పార్షల్గా కాదు, ఫుల్ ప్లెడ్జ్గా స్కూళ్ళు ప్రారంభం కావాలి అనేది మా టార్గెట్. మా ఇంజనీర్లు కూడా అందిస్తారా? జూన్ డెఫినెట్గా అందిస్తామని కూడా మా సీనియర్ ఇంజనీర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఓవరాల్ ఇప్పుడు ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ప్రోగ్రెస్ కొంచెం లేట్ అయినా మనకు ల్యాండ్ ఇష్యూ తోటి, బట్ ఈరోజు వాళ్ళు చేసే ప్రోగ్రెస్ చూసినప్పుడు నాకు జూన్ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు 100% పూర్తయిపోయిన ఒక విశ్వాసం మాత్రం నాకు. థ్యాంక్ యూ.